వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మెయిన్గా చూసుకుంటే పుష్ప 2 అనేది బ్రేకుల మీద బ్రేకులు పడుతుంది. ఇలాంటి సందర్భంలో కొంతమంది కాంట్రవర్సీగా కానీ లేదనంటే ఒక సలహా సూచన ఇచ్చే విధంగా కానీ కొన్ని పోస్టులు కొన్ని ట్వీట్లు అయితే పెట్టడం జరుగుతుంది. అందులో కూడా చాలా కీలకమైన వ్యక్తులు పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గతం నుంచి కూడా చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెయిన్గా గతంలో అల్లు అర్జునే నాకు ఇష్టం అయితే వస్తా లేదనంటే మై ఫ్యాన్స్ మై ఆర్మీ అనేటట్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం, ఇక్కడ ఫ్యాన్స్ మధ్య నెగిటివ్ ఫ్యానిజం అనేది ఏర్పడిపోయింది. ఆ తర్వాత చూసుకుంటే ఈ చెన్నై ఈవెంట్లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదైతే ఏం పేగలర్ బ్రదర్ అనేటట్టు ఒక పోస్టు, ఇటుపక్క చూసుకుంటే అల్లు అర్జున్ మీద ఒక కేసు, ఇక్కడ మల్లారెడ్డి కాలేజీలో జరగవలసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది బ్రేక్లు పడడం, మెయిన్గా పుష్ప 2కి సంబంధించిన టికెట్లు ఏవైతే ఉన్నాయో బెనిఫిట్ షో టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముడు అవ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా నెగిటివ్ చూపెడుతుంది. కానీ ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా కొంతమంది కాంట్రవర్సీగానో లేకపోతే ఇండైరెక్ట్గా వాళ్ళకు ఒక సలహా ఇచ్చే విధంగానో కానీ కొన్ని ట్వీట్లు అయితే చేయడం జరుగుతుంది. అందులో కీలకంగా చూసుకుంటే కొనిదెల నాగబాబు ఒక ట్వీట్ చేయడం జరిగింది. అది ఏంటి అని అంటే మెయిన్గా చూసుకుంటే నువ్వు తప్పు దారిలో వెళ్తున్నావు అని గుర్తించుకోగలిగితే ఖచ్చితంగా వెంటనే కూడా నీ దారి మార్చుకో, నీ దారి మార్చుకుంటే మంచిది, లేదు అనుకుంటే నువ్వు చివరికి వెళ్ళేసరికి ఖచ్చితంగా నీ మూలాలు ఎక్కడున్నాయో అవి నీకు గుర్తు రావు, ఖచ్చితంగా ఎవరు కూడా నిన్ను గుర్తించరు అనేటట్టు ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇండైరెక్ట్గా ఖచ్చితంగా ఈ ట్వీట్ అనేది అల్లు అర్జున్కి సూట్ అవుతున్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ అనే వ్యక్తి మెగా ఫ్యాన్స్నే కానీ మెగా ఫ్యామిలీని వ్యతిరేకించడం జరుగుతుంది. అది ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఇప్పుడే దారిలో పెట్టుకోగలిగితే, ఇప్పుడే సరిదిద్దుకోగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నేను పలానా మెగా ఫ్యామిలీ కుటుంబంలో నేను కూడా ఒక మనిషిని, నేను చిరంజీవి వల్లే పైకి వచ్చాను, ఖచ్చితంగా నా సక్సెస్కి చిరంజీవి గతంలో కారణం అనేటట్టు అల్లు అర్జునే చెప్పారు. కానీ ఇప్పుడు తన తండ్రే కారణం అనేటట్టు కొన్ని సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది. కానీ ఇలాంటి మూలాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తించుకోగలిగితే మంచిది అనేటట్టు నాగబాబు ట్వీట్ చేయడం జరిగింది. మరి ఆ ట్వీట్ మీద ఖచ్చితంగా ఇండైరెక్ట్గా అల్లు అర్జున్కి ఒక సూటి ప్రశ్న కింద ఒక ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇస్తున్నట్టు నాగబాబు పెట్టడం జరిగింది. గతంలో కూడా నాగబాబు నంద్యాల ఎలక్షన్స్లో అల్లు అర్జున్ ప్రచారం చేసినప్పుడు నాగబాబు అయితే చాలా క్లియర్ కట్గా మనవడు అయ్యి ఉండి పరాయివాడికి శత్రువుకి సహాయం చేయడం పరాయివాడే, కానీ పరాయివాడు అయ్యి ఉండి కూడా మనకి సహాయం చేస్తే ఖచ్చితంగా మనవాడే అనేటట్టు అక్కడ ఒక ట్వీట్ చేయడం జరిగింది. కానీ ఆ ట్వీట్ అనేది ఖచ్చితంగా అల్లు అర్జున్ ఉద్దేశించినట్టు అని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలిసిపోవడంతో వెంటనే కూడా కొంత ఏవైతే ఈ కామెంట్స్ కానీ కొంత ఈ సోషల్ మీడియాలో కొంత అసభ్యకరంగా కామెంట్లు పెట్టడం, కొంత ట్రోల్స్ గురవుతుందని చెప్పి వెంటనే కూడా డిలీట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ట్వీట్ అనేది ఖచ్చితంగా నాగబాబు గారు ట్వీట్ పెట్టారు, అక్కడ ఉంచారు. ఇప్పుడు ఆ ట్వీట్ అనేది బాగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నాగబాబే కాకుండా చాలా కీలకంగా చూసుకుంటే టీడీపీకి చెందిన బైరెడ్డి శబరి అనే టీడీపీ ఎంపీ అల్లు అర్జున్ ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం జరిగింది. గతంలో నంద్యాల ఎలక్షన్స్లో అల్లు అర్జున్ ప్రచారం చేయడం వల్ల మాకు బాగా కలిసి వచ్చింది, ఇప్పుడు కూడా పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నంద్యాలలో పెడితే బాగుంటుంది, ఆ సెంటిమెంట్ మాకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనేటట్టు టీడీపీ ఎంపీ అయిన బైరెడ్డి శబరి పెట్టడం జరిగింది. ఆ ట్వీట్ పెట్టిన కొద్దిసేపటికే ట్వీట్ అనేది డిలీట్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కింద చాలా దారుణంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు అనేటట్టు వెంటనే కూడా ట్వీట్ అనేది డిలీట్ చేయడం జరిగింది. ఇంకా కాంట్రవర్సీలకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ ట్వీట్ అనేది డిలీట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే బైరెడ్డి శబరి ఎవరైతే ఎంపీ ఉన్నారో ఈవిడ కూడా అల్లు అర్జున్ కొంత వెటకారంగాను ఖచ్చితంగా పుష్ప 2 అనేది కొంత సక్సెస్ కూడా వస్తుంది, మంచి సక్సెస్ అవుతుంది అనేటట్టు పొగిడినట్టుగాను, అంటే కొంత సెటైరికల్గా ట్వీట్ చేసినట్టు మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా కానీ పుష్ప 2 మీద నెగిటివ్ ఫ్యానిజం అనేది చాలా ఎక్కువ పడిపోయింది. ఇటు ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే ఇటు పక్క మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, లేదనంటే ఇతర ప్రభాస్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, ఇలా వీళ్ళందరూ కూడా సపరేట్ అయిపోయారు. ఎందుకు అంటే ఇక్కడ అల్లు అర్జున్ మాటలే కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన కొంత అతి ఏదైతే ఉందో ఇదంతా కూడా కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చూసుకుంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నిన్న డిసెంబర్ 1వ తారీఖున మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్స్లో జరగాలి, అది ఆగిపోయింది పర్మిషన్స్ రాకపోవడం వల్ల. మళ్ళీ ఇప్పుడు యూసఫ్ కూడా పరేడ్ గ్రౌండ్స్లో చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వస్తుంది. అది ఇంకా పూర్తి స్థాయిలో జరుగుద్దా లేదనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇక్కడ మెయిన్గా చూసుకుంటే సినిమాకి సంబంధించి ముందుగానే ఏవైతే బెనిఫిట్ షోలు కానీ ముందస్తు షోలకు సంబంధించిన టికెట్లు ఏవైతే ఉన్నాయో అవి భారీ ఎత్తున అమ్ముడుకోవడం. అయితే ఇక్కడ సినిమా రిలీజ్ చేయడానికి కూడా డిసెంబర్ 5వ తారీఖున మెయిన్ కారణం ఏంటంటే పుష్ప 2కి ఖచ్చితంగా 400 కోట్లు పెట్టి తీశారు కాబట్టి ఖచ్చితంగా 1200 కోట్ల వరకు దాటాలి. పైగా ఇక్కడ రికార్డ్ ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెయిన్గా చూసుకుంటే థ్రిల్లర్ మూవీ రాజమౌళి క్రియేట్ చేసిన రికార్డ్ ఏదైతే ఉందో దాదాపుగా మొదటి రోజే దాదాపుగా 300 కోట్ల 200 కోట్లకు పైగా వసూలు అనేది సాధించడం జరిగింది. ఆ రేంజ్లో ఆ రికార్డు బ్రేక్ చేయాలి. ఇటు దాదాపుగా ఓవరాల్గా త్రిబులర్ అనేది 1200 కోట్లు 1300 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. ఆ రికార్డును కూడా బ్రేక్ చేసే విధంగా ఇటు సుకుమారే కానీ అల్లు అర్జునే ప్లాన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే టికెట్లు అనేవి ముందస్తు టికెట్లు అనేవి అమ్ముడవట్లేదు. ఇక్కడ మెగా ఫ్యాన్స్ అందరూ కూడా యాంటీ ఫ్యాన్స్ అయిపోయారు.
అల్లు అర్జున్ అంటే ఖచ్చితంగా మేము సినిమా చూడమనేటట్టు చాలా డైరెక్ట్గానే చెప్తున్నారు. మరి దీనికి రంగంలో దిగిన అల్లు అరవింద్ అయితే ఖచ్చితంగా ముందస్తు ఈ బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లు ఏవైతే అవన్నీ ఉన్నాయో అవన్నీ కొనాలి అనేటట్టు చిరంజీవి యువ అధ్యక్షుడు ఎవరైతే స్వామినాయుడు అని చెప్పి ఉన్నారో ఆయనతో మాట్లాడడం, ఆ సినిమాను ప్రమోట్ చేసే విధంగా కొంత సపోర్ట్ చేయండి అనేటట్టు ఆయన సహకరించమని చెప్పి అడగడం అయితే జరిగింది. మరి ఆయన ఎంతవరకు సహకరిస్తారు, ఏం జరుగుతుందని మనం అయితే చూడాలి. ఏదేమైనా కానీ పుష్ప 2కి మాత్రం చాలా గడ్డు కాలం నడుస్తుంది. యాక్చువల్లీ పుష్ప 2 అనేది డిసెంబర్ 5వ తారీఖున రావడానికి కారణం కాంపిటీషన్ అనేది ఉండకూడదు. ఎందుకంటే యాక్చువల్లీ సంక్రాంతికి వస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే సంక్రాంతి రేసులో ఖచ్చితంగా సంక్రాంతి రేసులో 3 నుంచి 4 సినిమాలు ఉండే ఛాన్స్ ఉంది. లేదంటే 2-3 సినిమాలైనా మంచి సినిమాల అవకాశం ఉంది. అలాంటి పీక్ టైంలో పుష్ప 2 రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ టికెట్ ప్రైస్ హై పెట్టినా కానీ వాళ్ళు పెట్టిన 400 కోట్లకి టార్గెట్ 1200 కోట్లు దాటాలనుకుంటారు ఏదైతే, ఇవన్నీ కూడా కొంచెం కష్టం అవుతాయి. ఖచ్చితంగా డిసెంబర్లో అయితే ప్రస్తుతానికి అయితే ఎటువంటి సినిమాలు లేవు. ఖచ్చితంగా ఫ్లో అనేది ఖచ్చితంగా యావరేజ్ స్టాక్ వచ్చినా సరే టికెట్ రేటు మీద ఆల్మోస్ట్ బడ్జెట్ అనేది కవర్ అయిపోద్ది. ఒకవేళ ఫైనల్ టార్గెట్ 1000 కోట్లు 1200 కోట్లు ఏదైనా అది ఒకవేళ దాటకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కానీ బడ్జెట్ మాత్రం ఖచ్చితంగా రావాలి కాబట్టి ఆ ధోరణిలో ఆలోచించి దాన్ని డిసెంబర్ 5కి ఫిక్స్ చేయడం జరిగింది.